డియర్ ఫ్రెండ్స్, ఇటీవల కాలంలో మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దాదాపుగా 10 సంవత్సరాలకు పైన కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 లేకపోతే గ్రూప్ 3, గ్రూప్ 4 కానీ లేదా ఇతరత్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిలీజ్ చేస్తున్నటువంటి నోటిఫికేషన్లు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, తర్వాత ఎలక్ట్రిసిటీ విద్యుత్ సంస్థలు, ట్రాన్స్కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, అదేవిధంగా సింగరేణి, మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు, ఇట్లా రకరకాలుగా ఈ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఇస్తున్నటువంటి నోటిఫికేషన్లకు వేల సంఖ్యలో లక్షల సంఖ్య లోపల విద్యార్థులు పోటీ పడి పరీక్ష రాస్తూ ఉన్నారు. మరి ఈ క్రమం లోపల ఇటీవల ప్రతి నోటిఫికేషన్ మీద పదుల సంఖ్య లోపల వివాదాలు, కోర్టులలో కేసులు వేయడము, చాలామంది అభ్యర్థులు రకరకాల అంశాల మీద కోర్టులోకి కేసులు వేస్తూ ఉన్నారు. మరి నిజానికి కోర్టులో, హైకోర్టు కానీ సుప్రీంకోర్టులో మన ఇండియన్ సిటిజన్, భారతీయ పౌరుడు ఎవరైనా ఆయనకు జరిగినటువంటి అన్యాయం మీద ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళే హక్కు అందరూ కలిగి ఉన్నారు. మరి దాన్ని తప్పుపట్టే అవకాశం లేదు. కానీ మరి ఇలా తెలంగాణ ప్రభుత్వము కొత్తగా నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా గతంలో ఉన్నటువంటి ఎగ్జామ్స్ అయిపోయి రిక్రూట్మెంట్ ఫైనల్ స్టేజ్ అయిపోయి రిక్రూట్మెంట్ రిజల్ట్స్ కూడా ఇచ్చినటువంటి నియామకాలు దాదాపుగా పోలీసు కానీ గురుకులు కానీ అన్నీ సుమారుగా ఒక 30,000 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారి చేతుల మీద ఇవ్వడం జరిగింది ప్రభుత్వం నుంచి. మరి ఇట్లా ఈ నియామకాలు నీళ్లు నిధులు నియామకాల పేరు మీద ఏర్పడినట్టు తెలంగాణ లోపల ఈ నియామకాల ప్రక్రియ కొనసాగాలి. నోటిఫైడ్ వేకెన్సీస్ ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా త్వరితగతిన అంటే తొందరగా రిక్రూట్మెంట్ చేయాల్సినటువంటి బాధ్యత మన ప్రభుత్వం మీద ఉన్నది, రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ మీద ఉన్నది. మరి ఎందుకు ఈ రకరకాలైనటువంటి వివాదాస్పదమైన అంశాలను కొన్నిటి నోటిఫికేషన్లో లోపాలు లేకపోతే ఇంకా ఇతరత్ర ఆ క్వశ్చన్ పేపర్లు రాంగ్ క్వశ్చన్స్ లేకపోతే రాంగ్ ఆన్సర్స్ మీద ఇట్లా మనం ఇవాళ ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే మనం గ్రూప్ 1 నోటిఫికేషను, అసలు గ్రూప్ 1 అనేదే ప్రతిష్టాత్మకంగా చాలా సీరియస్గా నియామకాలు చేపట్టవలసినటువంటి పోస్ట్. అది గ్రూప్ 1 అంటేనే చాలా ఇంపార్టెంట్ పోస్ట్. ఈ గ్రూప్ 1 నియామకాలు కూడా మనం గతంలో చూసినాము, 2 సార్లు పేపర్ అది ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వడం, మళ్ళీ తర్వాత ఇప్పుడు ఎట్టకేలకు మళ్ళీ కొన్ని పోస్టులు పెంచి దాదాపుగా 560, 570 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మెయిన్స్కి 30,000 మందికి మెయిన్స్ ఖరాతా సాధించాను. ఈ క్రమం లోపల మళ్ళీ దీనిపైన మీద కూడా జివో 29, జివో 55, జివో 29ని ఛాలెంజ్ చేసిండ్రు. అదేవిధంగా ఒక 14 క్వశ్చన్స్ తప్పు ఉన్నాయి, ఆన్సర్స్ తప్పు ఉన్నాయి, కీలో తప్పు ఉంది. దాని మీద ఆబ్జెక్షన్స్ పెట్టినా కూడా కమిషన్ ఎలాంటి దాని మీద నిర్ణయం తీసుకోలేదు కాబట్టి మళ్ళీ అదొక వివాదం. తర్వాత షెడ్యూల్ ట్రైబ్ రిజర్వేషన్ 6% నుంచి 10% పెంచిన అంశము. ఇంకా ఇట్లా చాలా రకరకాల అంశాల మీద ఇవాళ కోర్టులో కేసులు ఉన్నాయి. ఆ కేసుల మీద ఈ నియామకాలు అంటే మెయిన్స్ ఎగ్జామ్ అవుతుందా లేదా అని కొత్త ఆందోళనలో అభ్యర్థులు ఉన్నారు. ఏదేమైనా కూడా ఈ ఒక్క గ్రూప్ 1 కాదు, ఇతరత్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేపడుతున్నటువంటి నియామకాలు తొందరగా అంటే 6 నెలల లోపు, 1 ఇయర్ లోపు, 2 ఇయర్స్ లోపు అయిన రిక్రూట్మెంట్లు చాలా అరుదు, తక్కువ. ఏ నోటిఫికేషన్ తీసుకున్నప్పటికీ వెయిటేజ్ మార్కుల పంచాయతీ లేకపోతే లోకల్ నాన్ లోకల్ ఇంకా దీని మీద సంవత్సరాల బట్టి ఆ రిక్రూట్మెంట్ కాకపోవడము, ఇట్లా కొంత అసంతృప్తి అనేది నిరుద్యోగులలో చాలామంది విద్యార్థులలో పెరిగిపోతా ఉన్నది రోజు రోజుకి. ఎందుకంటే షెడ్యూల్డ్ ప్రకారంగా నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత షెడ్యూల్డ్ ప్రకారంగా రిక్రూట్మెంట్ పూర్తి చేసి ఆ రిక్రూట్మెంట్ పోస్టులను కనుక భర్తీ చేస్తే ఉద్యోగం రాని అభ్యర్థులు వేరే ఉద్యోగానికి ప్రయత్నం చేసుకుంటారు, లేదా ప్రైవేట్ ఉద్యోగాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది, లేదా ప్రైవేటు ఇతరతర వృత్తులలోకి వాళ్ళు వెళ్ళి పనిచేసుకునే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరాలు పెండింగ్ ఉండటం వల్ల ఇటు ఉద్యోగం వస్తుందో రాదో తెలియదు, మరి ఇతర వేరే రంగాలలో వాళ్ళు పోకుండా కొంత అడ్డుగా ఈ ప్రక్రియ కొనసాగుతున్నది. ఏదేమైనా ఇవాళ తెలంగాణ ప్రభుత్వము ప్రజాపాలన అందిస్తున్నది, ప్రజలకు మంచి పాలన అందించాలనే మంచి ఉద్దేశంతో వచ్చింది. కాబట్టి మాలాంటి వాళ్ళ యొక్క సూచన ఏంటంటే, ఇప్పుడే మనకు మొన్ననే చూసినాము, ఇవాళ విద్యా కమిషన్ అంటే ఇంతవరకు ఎప్పుడు కూడా లేదు, ఒక రికమెండేటరీ అథారిటేటివ్గా అంటే రికమెండేషన్స్ ఇచ్చే ఒక మెకానిజంని డెవలప్ చేస్తూ కమిషన్ నియమించి ఈ మన
విద్యా వ్యవస్థను ఏ రకంగా అభివృద్ధి చెందాలి, ఎక్కడెక్కడ లోటుపాట్లు, ఎక్కడెక్కడ ఏ అవసరాలు ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మన సిబ్బంది కానీ, నాన్ టీచింగ్ కానీ ఏమేమి కావాలనే అంశాలను ప్రభుత్వానికి డైరెక్ట్గా చెప్పడానికి ఒక వేదిక, ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే పద్ధతిలో ఇవాళ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ రకరకాల పద్ధతులు అవలంబిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు జోన్ల సంఖ్య కూడా పెరిగింది. అసలు అన్ని జోన్లు ఎందుకు అని పాపం పిల్లలు ఏడుస్తూ ఉన్నారు. అన్ని జోన్లు కూడా అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 2 జోన్లే ఉండేది, ఇప్పుడు 7 జోన్లు అయిపోయినాయి. 7 జోన్లకు పోస్టులను డిస్ట్రిబ్యూట్ చేస్తే ఏ కేటగిరీలో కూడా 2 పోస్టులు, 1 పోస్టు, 4 పోస్టులే వస్తున్నాయి. అది కూడా ఒక సమస్యనే ఉన్నది. ఆ 2 జోన్లు అట్లనే ఉంచినా బాగుండేది, 7 జోన్లు చేసారు. అయితే ఈ సమస్యలు పెరిగిన దృష్ట్యా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము ఎట్లాగూ జాబ్ క్యాలెండర్ ద్వారా ఇన్ని వేల ఉద్యోగాలు మేము భర్తీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వము మేనిఫెస్టోలో కూడా పెట్టింది. అదే పద్ధతిలో ఇప్పుడు సీరియస్గా పనిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే మనము జియో 55 మీద కేసు ఉంది అంతకుముందే. ఫస్ట్ 2022 నోటిఫికేషన్, గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వగానే జియో 55 ఛాలెంజ్ చేసి చాలామంది అభ్యర్థులు ఏంటంటే గతంలో ఉన్న మాదిరిగా నోటిఫైడ్ వేకెన్సీస్ ఇంటూ 50 పిలవాలి, అంటే 1:50 పిలవాలి. తర్వాత ఏదైనా కమ్యూనిటీలో కనుక 1:50కి తక్కువ ఉన్నట్లయితే వాళ్ళను ప్రపోర్షనేట్గా మెయిన్స్కి ఎగ్జామ్కి అర్హత కల్పించాలని చెప్పి ఉండే. అదే పద్ధతిని కొనసాగించాలనే కొన్ని కేసులు ఉండడం వల్ల ఇవాళ ప్రభుత్వం ఏం చేసింది, ఇమీడియట్గా దాన్ని రెక్టిఫై చేసేదాని భాగంలో జియో 29 తీసుకురావడం జరిగింది. మరి ఆ జియో 29 ఇప్పుడు మళ్ళీ అభ్యర్థులు ఏం చేస్తున్నారు, అది కరెక్ట్గా జియో 55 ఉంటేనే బాగుండేదని మళ్ళీ కొందరు 29ని ఛాలెంజ్ చేయడం జరిగింది. ఇట్లా ఈ రకరకాల లీగల్ అంశాల మీద ఇటు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్నటువంటి చైర్మన్ గారు కానీ, మెంబర్స్ కానీ, లేకపోతే అధికారులు కానీ, ఇతరత్రా డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి నియామకాలైన ప్రభుత్వ జియోలు కానీ రోజు రోజుకు హైకోర్టులో, సుప్రీంకోర్టులో రకరకాల అంశాల మీద, రిజర్వేషన్స్ మీద, సెలక్షన్ ప్రొసీజర్స్ మీద తీర్పులు వస్తూ ఉన్నాయి. అవి అప్డేట్ చేసి ప్రభుత్వానికి కానీ ఈ నియామక ఏజెన్సీలకు చెప్పే అవకాశం లేదనేది నా అభిప్రాయం. అదొక కొంత ఆ లోటు కనబడుతూ ఉన్నది. అంటే ఈ కోఆర్డినేషన్ కానీ, లేకపోతే అప్డేట్ ఇన్ఫర్మేషన్ కానీ, లీగల్ అప్డేట్ చేయడంలో కానీ ఇట్లా కొంత మనకు వ్యాక్యూమ్ కనబడుతూ ఉన్నది. మరి దీన్ని భర్తీ చేయాలి, ఇంకా లీగల్ సమస్యలను తగ్గించాలి. అసలు సెలక్షన్ ప్రొసీజర్ అనేది కామన్గా రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, ఇతర రిక్రూట్మెంట్ డిపార్ట్మెంట్స్, ఏజెన్సీ చేస్తున్నటువంటి సెలక్షన్ ప్రొసీజరు, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అండ్ లోకల్, నాన్ లోకల్ రిజర్వేషన్స్ అన్నీ కూడా సాఫీగా, న్యాయబద్ధంగా, న్యాయస్థానాలలో వివాదాలు రాకుండా, ఒకవేళ వివాదాలు వచ్చినా కూడా ఆ పిటిషన్స్ వీగిపోయే విధంగా పనిచేయాలంటే ఖచ్చితంగా ఒక మెకానిజం అనేది కావాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అంటే మాలాంటి వాళ్ళని కోరుకునేది ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ న్యాయం అంటే కోర్టులలో కేసులు, ఈ ఉద్యోగ నియామకాల మీద వస్తున్నటువంటి కేసులను తగ్గించే దాంట్లో భాగంగా రాష్ట్రంలో ఒక కమిషన్ కానీ, ఒక సూపర్వైజరీ కమిటీని కానీ ఏర్పాటు చేసి, ఎందుకంటే ఆ కమిటీ ఏ డిపార్ట్మెంట్లో అసలు రూల్ పొజిషన్ ఏంది, రోస్టర్ ఎట్లా ఆపరేట్ చేస్తున్నారు, సెలక్షన్ కూడా ఎట్లా చేస్తున్నారు. కొన్ని ఏజెన్సీలు ఏమో ముందు జనరల్ పోస్టులు ఫిలప్ చేస్తారు, ఓపెన్ కేటగిరీ, దెన్ బ్యాక్లాగ్ వేకెన్సీస్, నెక్స్ట్ స్టెప్ రిజర్వేషన్ వైజ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, తర్వాత హారిజాంటల్ రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేస్తారు. మరి ఇంకా కొన్ని రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఏం చేస్తున్నాయి, ముందు బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తున్నాయి, దాని తర్వాత జనరల్ కేటగిరీ అంటే ఓపెన్ కేటగిరీ, దాని తర్వాత రిజర్వేషన్ వైజ్ వెళ్తున్నాయి. ఈ రకంగా చూస్తే రిజర్వేషన్ వాళ్ళకి అన్యాయం జరిగే అవకాశం. ఇట్లా రకరకాలుగా ఒక కోఆర్డినేషన్ అయితే కనబడతలేదు. వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులు, తర్వాత చీఫ్ సెక్రటరీ గారు, ఉన్నతాధికారులకు, తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ గౌరవ చైర్మన్, తర్వాత గౌరవ మెంబర్స్కి మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ఒక స్టేట్ లెవెల్లో ఖచ్చితంగా ఒక కమిషన్ని ఫామ్ చేసి ఈ న్యాయపరమైనటువంటి కేసులు పెరగకుండా, ఒకవేళ కేసులు వచ్చినా కూడా హైకోర్టులో వీగిపోయే విధంగా పనిచేయాలంటే ఖచ్చితంగా ఒక మెకానిజం అయితే డెవలప్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. తప్పకుండా ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని టేకప్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.